తెలుగుదేశం పోరాడతాను. నేను సోషల్ మీడియాలో వార్తలు నమ్మి నన్ను క్వశ్చన్ చేయడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు నేను ఒక పార్టీ గురించి చెప్తే మీరు వెంటనే ఇంకో పార్టీకి వెళ్ళిపోతాను అని ఎందుకు అనుకుంటున్నారు? నేను కంపారిజన్ చేశాను. ఈ రోజున మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. స్కాలర్షిప్స్ ఇవ్వలేదండి, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదండి. మొన్న ఒక 1000 కోట్లు రిలీజ్ చేసానండి, 100 కోట్లు ఎంతో రిలీజ్ చేశాను, ఒక్క నయాపైస కాలేజీలకు రాలేదండి. తర్వాత సరే ఆయన హామీలన్నీ పెట్టింది పక్కనెట్టింది, ఏ హామీకి ఏ డబ్బులు రాలేదండి. కానీ అమరావతిలో 64,000 కోట్లు పెట్టి, వినండి సార్, 64,000 కోట్లు పెట్టి ఆయన బిల్డింగ్లు పెద్ద పెద్ద మాన్యుమెంట్స్ కడుతున్నాడండి. దానికి 64,000 కోట్లు అంటే 6,400 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సెస్. డబ్బులు కాంట్రాక్టులకు ఇచ్చే బదులు ఈ స్కాలర్షిప్లకు ఇస్తే స్కాలర్షిప్కి ఇవ్వాల్సింది 4 కోట్లు ఎంతో, 4,000 కోట్లు ఎంతో, అలాగే ఆరోగ్యశ్రీకి 3,000 కోట్లు ఎంతో. వీటికి ఖర్చు పెట్టాలి కదండి. ఆరోగ్యశ్రీ ఎంత ఇంపార్టెంట్ అండి. వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు హాస్పిటల్ ఆపేస్తున్నారు. ఈ ఫీజు రియంబర్స్మెంటు ఒక ఇయర్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్కి వెళ్తే పిల్లలకి టీసీలు రావట్లేదు. వీటిలో ఇంత ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అండ్ హెల్తే కదా. ఎడ్యుకేషన్ హెల్త్ కన్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గొప్పదా? మానవుడు సరే కనీస అవసరాలు ఏంటి? ఎడ్యుకేషన్, హెల్త్, తిండి బట్ట తర్వాత అయ్యే కదా మనకు కావాల్సినవి. దాని మీద ఖర్చు పెంచకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి వెళ్తూ ఉంటుంటే మనం ఏమంటామండి? తెలుగుదేశం పాలన బాగుందని అనగలమా? నేను అదే అన్నాను. అనవసరంగా నన్ను కదిపి మళ్ళీ తిట్లెత్తున్నాను తెలుగుదేశం. కాదండి, నేను మళ్ళీ నన్ను కలిగి తెలుగుదేశాన్ని తిట్టెత్తున్నారు. మీరు తెలుగుదేశం అభిమానులాగా ఉంటారు. వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తాం, ప్రతి వాళ్ళు రావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇన్వైట్ చేస్తాం. వస్తారో లేదో అన్నది వాళ్ళ విషయం, మనకి. నేను సాక్ష్యం అని చెప్పానండి మీకు. అది నేను సాక్ష్యం అన్నాను, అది కాదండి, అది నేను సాక్ష్యం అన్నానా? నేను సాక్ష్యం అని చెప్పానా? నేను సాక్ష్యం అని చెప్పానా? ఏమండి సాక్ష్యం అంటే ఏంటి? సాక్ష్యం అంటే ఏంటి? అలాగ తీసుకురావడానికి ఆస్కారం ఉందని చెప్పాను తప్పితే సాక్ష్యం అని చెప్పలేదు. మీరు ఇలాగ 2 దారులు ఉన్నాయి, దారుల్లో ఇలాంటివి ఉన్నాయి, అలా తీసుకురావడానికి ఆస్కారం ఉందని చెప్పాను, సాక్ష్యం అని చెప్పలేను నేను. సాక్ష్యం ఏంటి? సాక్ష్యం అనేది ఏంటంటే ఇక్కడ బాడీ ఇక్కడ దొరకగానే వాళ్ళ ఇంట్లో ల్యాప్టాప్లు సీజ్ చేయడం, ఐపాడ్లు తీసుకెళ్ళిపోవడం, అది సాక్ష్యం. ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? వాట్ ఈజ్ ది మోటివ్? 16వ తారీఖున అతను యాంటీ కన్వర్షన్ బిల్ మీద ఆయన వాదిస్తున్నాడు కాబట్టి అతను వాదించకుండా చేయాలన్నది మోటివ్ అయ్యి ఉండొచ్చు. సో దాట్ పోస్ట్ మార్టం రిపోర్టు 3 రోజుల్లో ఇవ్వాల్సింది 11వ తారీఖు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చినా కానీ 12వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి పాత వీడియోలు ఏమీ మాకు సంబంధం లేదన్న వీడియోలు ఐజీఎస్పీ పెట్టి మళ్ళీ అయ్యే వీడియోలు పెట్టడం అనుమానానికి దారితీస్తాం. ఇవి సాక్ష్యాలు. అంతేగాని నేను వెనకాల నుంచి చూస్తుంది సాక్ష్యం ఎలా అవుతుందండి? ఒక అలాగా ఛాన్స్ ఉంటుందేమో. మిమ్మల్ని కూడా వెళ్ళి చూడమన్నాను. ఇప్పటికీ అక్కడ ఉన్నాయో లేదో తెలియదు కానీ మిమ్మల్ని కూడా అక్కడికి వెళ్ళి చూడమన్నాను. సో దాట్ అది అలాగ రావడానికి ఆస్కారం ఉందేమో అని చూడమన్నాను. అంటే నేను చంద్రబాబుని తిట్టింది ఏకవచనంలో తిట్టాను. 100% అది నేను తప్పే కింద భావిస్తున్నాను. ఒక ముఖ్యమంత్రిని ఏకవచనంలో సంబోధించి ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నా కానీ
అట్లా మాట్లాడకూడదు. అలాగని చెప్పి చంద్రబాబు విధానాలని ఎప్పుడూ సమర్థించను, ఈరోజు కూడా సమర్థించను, ఈరోజు కూడా విమర్శిస్తారు. జగన్ ముఖ్యమంత్రి లేనప్పుడు తిట్టాను, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తిట్టలేదు. ముఖ్యమంత్రి లేనప్పుడు కాబట్టి ఏకవచనంలో మాట్లాడుకున్నాం, ఇది వేరే. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరినన్నా సరే, ఏ ముఖ్యమంత్రిని అయినా సరే, పార్టీ ప్రెసిడెంట్లు అయినా సరే, నేను కొంచెం మర్యాదగా మాట్లాడడం అలవాటు. అది కొంచెం ఫ్రస్ట్రేషన్కి గురయ్యి కొంచెం కబుక్కని ఒక ఏకవచనంతో మాట్లాడడం అన్నది నాకే ఎవరు అడగలేదు దీని మీద క్వశ్చన్, నన్ను ఎవరు అడగలేదు ఈ క్వశ్చన్, కానీ నాకే ఎంబరాసింగ్ అనిపించింది, మనసులో తెలుస్తుంది కాబట్టి చెప్పాను. కాబట్టి ఎవడో చెప్పినందుకు నేను చెప్పింది కాదు, ఇది మనస్ఫూర్తిగా చెప్పింది. రకరకాల అంటే మతం ప్రాతిపదిక మీద ఒక వాతావరణం సృష్టించబడుతుంది. దీన్ని ఎలా చూడాలి? అక్కడ కాల్చిన వాళ్ళు ముస్లింలు, రక్షించిన వాళ్ళు కూడా ముస్లింస్ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? అంటే కాల్చిన వాడు ఖచ్చితంగా ముస్లిం అన్నది, వాడు ముస్లిం అన్న వర్డ్ పక్కన పెడితే వాడు పాకిస్తానీ ముస్లిం వేరు, ఇండియన్ ముస్లిం వేరు. ప్రతి దేశంలోనూ ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు. భారతదేశంలో ముస్లిమ్స్ ఉన్నారు, భారతదేశంలో క్రైస్తవులు ఉన్నారు, భారతదేశంలో హిందువులు ఉన్నారు. అలాగే ప్రతి కంట్రీలో ముస్లిమ్స్, క్రైస్తవులు, హిందువులు, అమెరికాలో ఉన్నారు. క్రిస్టియన్ కంట్రీ, అందరూ క్రిస్టియన్సే ఉంటారు. ఆ క్రిస్టియన్ కంట్రీలో మనం గుళ్ళు కట్టుకుంటే వద్దంటారా? కొన్ని దేశాలు హిందువుల మీద దాడి చేస్తున్న దేశాలు, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, హిందువులు అనేటువంటి కల్లా మైనారిటీగా ఉన్న వాళ్ళ మీద దాడి చేస్తున్నాయి. క్రిస్టియన్స్ మీద దాడి చేస్తున్నాయి, హిందువుల మీద కూడా దాడి చేస్తున్నాయి పాకిస్తాన్, బంగ్లాదేశ్. ఇప్పుడు ఇండియన్ ముస్లిమ్స్కి వచ్చేటప్పటికి, ఇండియన్ ముస్లిమ్స్ నేను హైదరాబాద్లో కానీ, మొన్న సూరత్లో కానీ, లేకపోతే ప్రతి చోట కూడా ముస్లిమ్స్ ఈ పాకిస్తాన్ చేసిన దుశ్చర్యను ఖండిస్తూ ప్రతి వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఊరేగింపులు జరిపారు, ర్యాలీలు జరిపారు. వీఆర్ సపోర్టింగ్ ఇండియా.